పేపర్ రూపంగా తీసుకొచ్చినటువంటి అయినాయి. అందులో కూడా అబద్ధాల కోటలు బద్దలైనవి, అబద్ధాల కోటలు కట్టినటువంటి బద్దలైనవి. అందులో ప్రధానమైనటువంటిది అప్పులే. 14 లక్షల కోట్లు అన్నారు, చివరికి 7 లక్షల కోట్లకి తేలినాయి. కార్పొరేషన్ అప్పులు ప్లస్ ఒరిజినల్ అప్పులు కలిపి ఈ రెండు కలిపి 7.5 లక్షల కోట్లు తేలింది. మళ్ళీ ఈయన ఏం చెప్తారు, దాంట్లో పెండింగ్ బిల్లులు కూడా చెప్తున్నారు. పెండింగ్ బిల్లులు అయితే చంద్రబాబు టైంలోనే ఉన్నాయి కదా, 1.5-2 లక్షల కోట్లు. అమరావతికి 43,000 కోట్లు పెండింగ్ బిల్లులు పెట్టి వెళ్ళారు కదా, నరేగా కింద పెట్టిపోయారు కదా ఆయన. అట్లాగే ఆ రోజున ఉన్నటువంటి రాయితీలు పరిశ్రమలకు ఇవ్వకుండా వెళ్ళిపోయారు కదా, ఆరోగ్యశ్రీకి పెట్టి వెళ్ళారు కదా ఆయన. మరి ఎవరున్నా ఆ పెండింగ్ బిల్లులను అప్పని చూపించడం అన్నట్టు మొట్టమొదటిసారి జరిగింది. 5 ఏళ్ళలో ఉండి అన్ని క్లియర్ చేసి ఎవరు ఏ ప్రభుత్వం వెళ్ళదు. ఇప్పుడు ఇది ఎట్లా ఉందంటే, ఈ మధ్యన అర్బన్ యాప్ వాళ్ళు మంగళ షాపులకు సంబంధించి ఇంటికి వచ్చి ఒక ఇదేసి దాని మీద మొత్తం తీసేసి గడ్డం అన్ని చేసేసి అదంతా తీసుకెళ్లిపోతారట. అట్లాగే ఇకపైన చంద్రబాబు గారు చెప్పినటువంటి తరహాలు అంటే, వచ్చేటప్పుడు మొత్తం అప్పులన్నీ వెళ్ళేవాళ్ళు తీర్చేసేసి, ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్ళిపోయే ముందు ఒక 6 నెలల ముందు మొత్తం అప్పులన్నీ తీర్చేసి లాస్ట్ 6 నెలలు ఆ నెల ఖర్చులు ఆ నెల పెట్టుకుని, ఆ తర్వాత నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి వస్తే గనక అతను మళ్ళీ వస్తా ఎంత ఉందో లెక్కేసుకుని దాంతో కట్టేసుకుని లాస్ట్ 6 నెలల ముందు తీర్చేసి వెళ్ళిపోవాలని చెప్పినట్టు ఉంటది.